హలో మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను మీ వెంకీ. మీరు చూస్తున్నారు గుడ్ థింక్ యూట్యూబ్ ఛానల్. ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి టాపిక్ ఏంటో చూసేద్దామా? ఒక టైఫాయిడ్, ఒక మలేరియా, ఒక చికెన్ గున్యా, అంతేకాదు బోధకాలు, మెదడు వాపు లాంటి వ్యాధులను తీసుకొచ్చి డాక్టర్లు బాగుపడడంలో, డబ్బు సంపాదించడంలో ఎంతో ఎంతో సహాయం చేసిన దోమల గురించి మనం తెలుసుకోబోతున్నాం. వాటిని అగ్ని కూడా ఏమి చేయలేడు. అగ్ని, ఓయ్ అగ్ని అయినా సరే దోమలు కుడితే కొట్టుకోవలసిందే. సో అదనమాట, అర్థమైంది అనుకుంటా టాపిక్. దీనికా ఇంత బిల్డప్ అనుకుంటున్నారు కదా. అప్పుడప్పుడు తప్పదు మరి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే ఏదో కొత్త ప్రయత్నం చేయాలి కదా, అందుకే ఈ ప్రయత్నం. అంతేగాని యాక్టర్ని ఇన్సల్ట్ చేయడం నా ఉద్దేశం కాదు సుమా, అది గుర్తుపెట్టుకోండి. అసలు దోమలు ఏంటి, వాటి యొక్క కథ కమామేష్ ఏంటి, వాటి వల్ల సమాజానికి ఎంత నష్టం జరుగుతుంది, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇక లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. మీ అందరికీ డైనోసార్ తెలుసా? ఒరే ఏంట్రా దోమల టాపిక్ అని చెప్పి మళ్ళీ డైనోసార్ ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు, మెంటలుగానే కిందేట్రా? లేదండి, దీనికి డైనోసార్కి చిన్న కనెక్షన్ ఉంది. అదేంటంటే మన అందరికీ తెలుసు డైనోసార్లు అతి పురాతనమైన జంతువులని, కానీ వాటికంటే కూడా దోమలు చాలా పురాతనమైన వంట. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారంగా దాదాపుగా 210 మిలియన్ల సంవత్సరాలు, అంటే 210 మిలియన్ల సంవత్సరాల నుంచి భూమి మీద నివాసం ఇవి ఏర్పరచుకున్నాయని చెప్తూ ఉంటారనమాట. ఎవరు? నేను చెప్పట్లేదండి, నాకు అంత సీన్ లేదు, సైంటిస్టులు. ఇప్పుడు దోమల యొక్క జీవిత కాలం గురించి చూద్దాం. ఈ దోమలకి దాదాపుగా 2 నుంచి 3 వారాల పాటు జీవించే ఆయుష్ దేవుడు ఇచ్చేశాడండి. కానీ అన్ని రోజులుంటాయా? చెప్పలేం. కుడితే కొట్టి పడేత్తంగా, అప్పుడు దోమ చచ్చిపోతుందిగా. ఇంకో విషయం ఏంటంటే ఈ దోమలకి 47 పళ్ళుంటాయంటండి. వామ్మో, మరి 47 ఏంటండి బాబు? దోమను చూడ్డానికి ఇంత సైజు మాత్రం ఉంటుంది, అన్ని పళ్ళ. అందుకేనేమో కుడితే ఇంజెక్షన్ వేసినట్టుంటుంది. మరి మరో విషయం ఏంటంటే ఇవి గంటకి 1.5 నుంచి 1.7 కిలోమీటర్లు ప్రయాణించగలవు. అంటే దోమలు ఎక్కువగా నీటి నిల్వలు ఉంటాయి కదా, అంటే వాటర్ ఎక్కువగా బ్లాక్ అయిపోవడం, వర్షం వచ్చి బాగా బురదంతా అక్కడ చేరిపోయి ఉండడం, కాలువలు, మురికి కాలువలు, అంటే నీరు ఎక్కువగా ఉన్న చోట వాటి ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయన్నమాట దోమలు. అర్థమైందా? సరే, దోమల పళ్ళ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కళ్ళ గురించి తెలుసుకుందామా? దోమలకి యాక్చువల్గా 2 కళ్ళు మాత్రమే ఉంటాయి. కానీ దోమలకు ఉండే వాటిని కాంపౌండ్ ఐస్ అంటారు. అంటే ఇవి ఎటు నుంచైనా చూడగలవు అన్నమాట. అంతేకాదు ఈ కళ్ళను ఒమాటెడియా అని కూడా అంటారు. ఇక అస్సలు సిసలైన మ్యాటర్ చూద్దాం. అదేంటంటే దోమ ఒక్కసారి గుడ్లు పెట్టడం మొదలు పెడితే దాదాపుగా 100 నుంచి 200 గుడ్లు పెడుతుందంట. ఇది ఒక్కసారికే. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం ఏంటంటే దోమ తన జీవిత కాలంలో మొత్తం మీద దాదాపుగా 300 గుడ్లను పెడుతుందంటండి. చాలా మంది అనడం చూసారా, లేకపోతే విన్నారా? ఎవరైనా ఏదైనా చేసినప్పుడు, అంటే అప్పు లాంటివి చేస్తుంటాం కదా, అలాంటప్పుడు నా వడ్డీ పాపం పెరిగినట్టు పెరుగుతుంది, నా అప్పు పాపం పెరిగినట్టు పెరుగుతుంది అంటారు కదా. ఇప్పుడు అలా కాదు, ట్రై చేయండి కొత్తగా, నా వడ్డీ దోమలు పెరిగినట్టు పెరుగుతున్నాయని. లేకపోతే ఏంటి భయ, 300 గుడ్లు ఏంటి? అండ్ మరో విషయం ఏంటంటే దోమల్లో మనం కుట్టేది కేవలం ఆడదోమ మాత్రమే. ఇవి కుట్టడానికి గల కారణం ఏంటంటే గుడ్లు పెట్టడానికి వాటికి పోషకాలు కావాలి. అందుకే ఆడదోమ మన రక్తం తాగి అవి సంతానోత్పత్తి చేసుకుంటాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు మన ప్రపంచంలో దోమలు ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొట్టమొదటిది బ్రెజిల్ దేశంలో దోమలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. అంతేకాదు కొన్ని సర్వేస్ కూడా చెప్తూ ఉంటాయి. బ్రెజిల్ తర్వాత ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా మరియు మన ఇండియాలో కూడా ఎక్కువగా దోమల సంఖ్య ఉందన్నమాట. అయితే ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు మాత్రం ఎక్కువగా ఆఫ్రికా మరియు దక్షిణ అమెరికా ప్రాంతాలలో ఎక్కువగా వస్తుంటాయి. ఇంకో విషయం ఏంటంటే మనం శ్వాస పీల్చి వదిలేసుకుంటాం కదా, అంటే ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం కదా, అలాంటి కార్బన్ డైఆక్సైడ్ ని దోమలు ఆక్సిజన్ గా పీల్చుకుంటాయి అన్నమాట. అంటే మనం వదిలే కార్బన్ డైఆక్సైడే వీటికి ఊపిరి. అండ్ ఈ దోమలు కుట్టడం వలన మలేరియా, చికెన్ గున్యా, బోధకాలు, చికా వైరస్, మెదడు వాపు వ్యాధి, ఇలాంటి ఎన్నో వ్యాధులు వ్యాపిస్తాయి.
ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు ఎవరికైనా ఓ పాజిటివ్ గానీ లేదంటే నెగిటివ్ గానీ బ్లడ్ గ్రూప్ ఉందా? అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి దోమలతో. మిమ్మల్ని ఎక్కువ కుడతాయంట. ఇవి ఎలా గుర్తిస్తాయి అనుకుంటున్నారా? మనం సాధారణంగా పనిచేస్తున్నప్పుడు మనకు చెమట పడుతూ ఉంటుంది. ఈ చెమటలో మన చర్మం మీద కొన్ని రసాయనాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి. అలాంటప్పుడు ఆ కెమికల్స్ ఆధారంగా చేసుకొని ఈ దోమలు మన బ్లడ్ గ్రూప్ ను గుర్తిస్తుంటాయి. అంతేకాదు మనలో విడుదలయ్యే లాక్టిక్ యాక్సైడ్, ఆ తర్వాత యూరిక్ యాక్సైడ్ ఇలాంటి వాటికి దోమలు ఆకర్షితులవుతాయంట, బాగా కుడతాయి. అండ్ ఇంకొక విషయం, మీలో ఎవరైనా బీరుదయ్యేవాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త ఉండండి. మీకోసం కూడా దోమలు తెగ వెయిటింగ్ అంట. బీరు తాగే బాడీ అంటే వాడికి చాలా ఇష్టం. అంతేకాదు ఎక్కువగా చెమట పట్టే బాడీస్ అన్నా కూడా దోమలకి చాలా ఇష్టం అనమాట. వీలైనంత వరకు సెంటు కొట్టుకొని మేనేజ్ చేద్దాం, ఎందుకంటే దోమల నుంచి తప్పించుకోవాలి కదా. ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు చూసారంటే నా వీడియో ఎంత కొంత నచ్చుంటుంది కదా. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళీ చేయని అవసరం లేదు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు, నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఏంటి ఇంకా చూస్తున్నారు? వీడియో అయిపోయింది. అసలు విషయం చెప్పలేదు కదా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, keep watching Good Think YouTube channel. This is Venki signing off. Bye bye.